భారతీయుల మేధస్సు ఎంత గొప్పదో మనకే కాదు, ప్రపంచ దేశాలకు తెలుసు. మన వాళ్ళు ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు, ఎన్నో విషయాలను కనిపెట్టారు. వారిలో కొంతమందికే గుర్తింపు దక్కింది, మిగతా వారికి గుర్తింపు దక్కనే లేదు. విదేశీ సైంటిస్టులతో పోలిస్తే మన శాస్త్రవేత్తలకు దక్కే గౌరవం చాలా తక్కువ. భారతీయులు సున్నా కనిపెట్టారు, చదరంగాన్ని కనిపెట్టారు. ప్రస్తుతం ప్రపంచమంతా వీటిని ఉపయోగిస్తోంది. ఇవే కాదు, ఇంకా ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. కానీ వాటి గురించి బయట ప్రపంచానికి తెలీదు. దీంతో ఆ ఆవిష్కరణలతో పాటు ఆ శాస్త్రవేత్తలు కూడా మరుగున పడిపోయారు. అలాంటి అద్భుతమైన ఆవిష్కరణలు ఏంటో, వాటిని కనిపెట్టిన వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో ప్రతిరోజు లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్ని, సమస్త మానవాళిని దెబ్బతీస్తోంది. వీటిని ఏం చేయాలో తెలియక తలల పట్టుకుంటున్నారు. అయితే వాసుదేవన్ అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు వేయొచ్చని కనిపెట్టారు. ఆయన వ్యర్థ పదార్థాలను ఎలా రీసైక్లింగ్ చేయాలి అన్న దారిపై చాలా పరిశోధనలే చేశారు. అలా ప్లాస్టిక్తో రోడ్లను రూపొందించారు. ఈ ప్లాస్టిక్ రోడ్లు ఎక్కువ కాలం మన్నుతాయి. కంకరకు ప్లాస్టిక్ కోటింగ్ వేసిన తర్వాత వాటితో రోడ్డు వేయాలి. ఆ తర్వాత దీనిపై ప్లాస్టిక్ను కరిగించిపోయాలి. అలా చేస్తే రోడ్లు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయని వాసుదేవన్ చెబుతున్నారు. ఈ విధానంతో రోడ్లను వేగంగా నిర్మాణం చేయొచ్చు. పైగా వర్షాలు పడినా ప్లాస్టిక్ రోడ్లకు ఎలాంటి నష్టం జరగదట. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి ముప్పు కూడా తగ్గుతుంది. ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణ చేసిన వాసుదేవన్ 2006లో ప్లాస్టిక్ రోడ్లకు పేటెంట్ కూడా తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన వాసుదేవన్కు ఇంజనీరింగ్ సైన్స్ విభాగంలో పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. అయితే ఆయన రూపొందించిన ప్లాస్టిక్ రోడ్ మోడల్ను ఉపయోగించేందుకు ఇప్పటి వరకు అడుగుపడలేదు. తక్కువ ఖర్చు, పైగా ప్లాస్టిక్ను రూపుమాపేందుకు అవకాశం ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అలా భారతీయ శాస్త్రవేత్త వాసుదేవన్ కనిపెట్టిన ప్లాస్టిక్ రోడ్ల విధానం ఒక రకంగా మరుగున పడిపోయినట్టే. మీరట్కు చెందిన శాస్త్రవేత్త మనుప్రకాష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఈ యువ సైంటిస్టు పేపర్ ద్వారా మైక్రోస్కోప్ను రూపొందించాడు. దానికి ఫోల్డ్ స్కోప్ అని పేరు పెట్టాడు. సింగిల్ షీట్పై ప్రింట్ చేసిన తర్వాత పేపర్ను ఫోల్డ్ చేసి ఆ స్కోప్ను తయారు చేయవచ్చు. ఇది చాలా తక్కువ ఖర్చుతో తయారయ్యే మైక్రోస్కోప్. దీనికయ్యే ఖర్చు కేవలం $1 మాత్రమే. అందుకే దీనికి $1 మైక్రోస్కోప్ అని మరో పేరు కూడా ఉంది. దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులభం. కానీ ఈ ఆవిష్కరణ గురించి చాలా మందికి తెలియదు. ఇది కానీ ఉపయోగిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. సూక్ష్మజీవుల పరిశోధనకు ఈ ఫోల్డ్ స్కోప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్లో వ్యాధికారిక క్రిములను కనుక్కోవచ్చు. కానీ వైద్య రంగంలో మాత్రం దీన్ని ఉపయోగించడం లేదు. దీన్ని కనిపెట్టిన మనుప్రకాష్కు అవార్డులు వచ్చినా ఆయన ఆవిష్కరణకు మాత్రం తగిన గుర్తింపు దక్కలేదు. అయితే కోల్కతాకు చెందిన కొందరు యువ పరిశోధకులు ఈ ఫోల్డ్ స్కోప్ను ఉపయోగించి కొత్త పరిశోధనకు శ్రీకారం చుట్టారు. దీని సహాయంతో ఎప్పటికప్పుడు రక్తపు నమూనాల చిత్రాల డేటాను సేకరించి ఆయా ప్రాంతంలో మలేరియా బారిన పడిన వారు ఎంత శాతం మంది ఉన్నారో తెలుసుకోవచ్చు. కేవలం 10 సెకండ్లలోనే మలేరియా క్రిములను గుర్తించవచ్చు. దీనికి కూడా ఖర్చు చాలా తక్కువ. దీన్ని ఉపయోగించే వాళ్ళు కూడా తక్కువే. 100, 1000 పట్టి మనం ల్యాబ్లలో టెస్టులు చేయించుకుంటాం. కానీ ఈ ఫోల్డ్ స్కోప్ వినియోగంలోకి వస్తే చాలా తక్కువ ఖర్చులో టెస్టులు చేయించుకోవచ్చు. దీన్ని మాత్రం ఎక్కడా ఉపయోగించడం లేదు. కర్ణాటకకు చెందిన నిరంజన్ అనే యువ శాస్త్రవేత్త ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో తయారయ్యే వాటర్ ఫిల్టర్ను కనుగొన్నాడు. బాటిల్ క్యాప్ సహాయంతో నానో టెక్నాలజీని ఉపయోగించి చిన్నపాటి ఫిల్టర్ను తయారు చేశాడు. దీనికి నిర్నాల్ వాటర్ ఫిల్టర్ అని పేరు పెట్టాడు. ఈ ఫిల్టర్ బాటిల్ క్యాప్కు ఉంటుంది. ఆ క్యాప్ను బాటిల్కి పెట్టి బాటిల్లో ఉన్న అపరిశుభ్రమైన నీటిని క్షణాల్లోనే 99% వరకు ఫిల్టర్ చేయొచ్చు. 2016లో ఈ వాటర్ ఫిల్టర్కు నిరంజన్ పేటెంట్ కూడా పొందాడు. దీనికయ్యే ఖర్చు కేవలం $30 మాత్రమే. ఈ ఫిల్టర్ను 100 సార్లు వాడొచ్చు. పైగా ఏ వాటర్ బాటిల్కైనా సరిపోతుంది. ఈ ఫిల్టర్తో ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన నీటిని పొందొచ్చు. అంతేకాదు మన శరీరానికి కావలసిన మినరల్స్ను కూడా ఇది అందిస్తుంది.
దీన్ని రూపొందించేందుకు నిరంజన్కు 4 నెలల సమయం పట్టింది. దీనికి కాను ఈ శాస్త్రవేత్తకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. కానీ ఈ ఆవిష్కరణ గురించి కూడా చాలా మందికి తెలియదు. దీన్ని వాడుకలోకి తీసుకొచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇలా మన దేశంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేసినా అవి వాడుకలోకి రావటం లేదు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తే ఎంతో మందికి మేలు కలిగే అవకాశం ఉంది. కానీ ఖరీదైన కార్పొరేట్ సంస్థలు తయారు చేసే వాటికే పట్టం కడుతుంటారు. కారణం, తక్కువ ఖర్చుతో చేసే ఈ వస్తువులతో కోట్ల రూపాయల లాభం రాదు కాబట్టి. అందుకే పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చే ఇలాంటి ఆవిష్కరణలు మరుగున పడిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.